కాంగ్రెస్ ప్రభుత్వము అఖిలపక్షాన్ని మేడిగడ్డకు తీసుకెళ్ళింది. అక్కడికి ఇవాళ మీరు వెళ్తున్నారు. మళ్ళీ ఇవాళ మీరు ఇక్కడికి వెళ్తున్నటువంటి టైంలోనే వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి వెళ్తున్నారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, నిర్లక్ష్యం చేశారు, మహబూబ్నగర్కు తీవ్ర అన్యాయాన్ని చేశారని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల మళ్ళీ మీరు పాలమూరుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? చూడు, పాలమూరు వాళ్ళు పోతున్నారు, మేము 3 ఏళ్లలో చేయలేదు. మేము చేసిన పని అయితే అక్కడ కనిపిస్తూనే ఉంది కదా. ఎక్కడ సాగు నీరు, ఎక్కడ సాగు పంటలు, పాలమూరు అంతా సస్యశ్యామలం చేసిండే మా కేసీఆర్. ఇలా పాలమూరు పోయి చూడు, అంతకుముందు వలసలు పోతుండే, ఎక్కడ ఉపాధి లేకుండే. ఇలా లక్షల ఎకరాల పంటలు పండుతుంది పాలమూరులో. పోయి చూసినాం మనం. ఇంకేదైనా మేము పని బాగున్నాం అనుకో, అది నువ్వు చేయి తప్ప. నువ్వే సీఎం కదా, మీరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, తప్ప అంటే ఇన్నేళ్ల నుంచి నువ్వు పొద్దుందాకా చూసొస్తావా? పని చెయ్యవా? పరిపాలన చెయ్యవా? నువ్వు ఇంకా పొద్దుందాకా శుష్కంలోనే ఉంటావా? నేను అది చూస్తా, ఇది చూస్తా, నువ్వు ఆడికి పోతే నేను ఈడికి పోతా అని ఇదే నాయిగా. ఇవన్నీ ఎందుకు? పని చేయి. మేము ఏదైతే కంప్లీట్ చేయలేదు, ఇన్కంప్లీట్ చేసామో అది నువ్వు కంప్లీట్ చేయి. నువ్వు సీఎం కాదా? మీరు మంత్రులు కాదా? ఒకసారి ఆ ప్రాజెక్టుల విషయం నుంచి పక్కకు వస్తే ఏంది అసలు మల్కాజ్గిరి విషయంలో ఏమో మీరు చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మీ బాబు భద్రారెడ్డి రంగంలో దిగుతారని చెప్పి ఆల్రెడీ గ్రౌండ్లోకి దిగిపోయారు. ఇది నిన్న కేటీఆర్ గారు సవాల్ చేసిండు, మల్కాజ్గిరిలో దిగుతా అంటుండే. ఇక మీకు అది కాస్త ఎసరు వచ్చినట్టేనా మీ సీట్కు? చూడు, ఎసరు లేదు, పసరు లేదు. మా కేటీఆర్, మా కేసీఆర్ మా దైవమాయ. వాళ్ళు ఏది చెప్తే అది వింటాం మేము. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మా కేసీఆర్ ఒక కన్ను, మా కేటీఆర్ ఒక కన్ను. అట్లా వాళ్ళ మాట మేము జవదాటం. మా కొడుకు ఏముంది, వాడు చిన్నోడు, వాడు ఇప్పుడే నిలబడాలని ఏముంది. అది ఇప్పుడు మా వాడు కూడా నిలబడ అంటుంటాడు. వాడు కూడా నేను ఇంకొక మళ్ళీ 5 ఏళ్ళు అయినాక నిలబడతా డాడీ అంటుండు. ఇప్పుడు మీ భద్రారెడ్డి గారు పోటీ చేయరా? అంటుండు. నేను ఇప్పుడే నిలబడ్డా డాడీ, నాకు చిన్న వయసు, ఇప్పుడు నేను ఇంకా కాలేజ్ నడిపించాలి. వాళ్ళు ఓకే అయితేనేమో వాళ్ళిద్దరే ఉంటారు, లేదు సవాలు ఓకే కాదంటే మీ బాబు భద్రారెడ్డి, మీ కొడుకు భద్రారెడ్డి పోటీ చేయడా? నడుస్తుంది కదా, ఇప్పుడు సవాల్ నడుస్తుంది కదా, అది ఓకే కానీ సవాల్ అది కాకపోతే భద్రారెడ్డి గారు పోటీ చేయరా? అది ఇంకా సవాల్ కానే, ఇంకా రకరకాల ఈక్వేషన్స్ వస్తాయి. ఇంకా నీకు చాలా ముందు చాలా చూసేది ఉంది నువ్వు నర్సింగ్. ఓకే, మొత్తానికి ఈ ప్రాజెక్టులు మేము ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి అంటూ పోటీ యాత్రలు చేయడం అనేది సరికాదు. మేము ఏదైతే చేశామో మిగిలిన పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేయండి, రైతులకి మేలు చేయండి తప్ప పోటీ యాత్రలతోటి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటి హితబోధని కాంగ్రెస్ పార్టీ నాయకులకి మల్లారెడ్డి చేస్తూ ఉన్నారు. విలన్స్ సాగర్తో నరసింహరావు, ఇవన్న ఆంధ్రజ్యోతి.